హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు మనం చేసుకోబోతున్నాము ఆలుతోని మంచూరియా. సో ఇది చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండిద్ది. ఈవినింగ్ స్నాక్స్లోకి భలే యమ్మీగా చేసుకొని తినొచ్చు మనము. సో దీని ప్రాసెస్ రండి మరి చూసేసుకుందాము ఎలా చేసేయాలో. ఫస్ట్ నేను ఒక ఆలు తీసుకున్నాను. ఆలుని మనం ఈ విధంగా పీల్ చేసేసుకుందాము. నీట్గా కడుక్కొని ఇలా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని మనము గ్రేట్ చేసేసుకుందాము. ఇలా తురిమేసుకుందాము. పెద్ద గ్రేటర్ తీసుకోండి. చిన్న గ్రేటర్‌తో అయితే పేస్ట్ అయిపోద్ది. ఇలా పెద్ద వాటితోని గ్రేట్ చేసుకున్న తర్వాత మనము దాన్ని మొత్తము ఒక దగ్గరికి తీసేసుకొని, ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని, అందులోకి ఈ గ్రేటెడ్ పార్ట్‌ని అందులో పెట్టేసి ఒక 4-5 మినిట్స్ దాకా మనం దాన్ని రెస్ట్ ఇచ్చేయాలి. అది దాంట్లో ఉన్న డస్ట్ గానీ ఏమన్నా మొత్తం క్లీన్ అయిపోద్ది. అండ్ పొటాటో మనకి మంచూరియాకనేది రెడీ అయిపోద్దనమాట. సో, ఇలా మనము పొటాటోని వాటర్‌లో నానబెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ గ్రేటెడ్ పొటాటోని మనము చేతులతో స్క్వీజ్ చేసుకుంటా వాటర్‌ని మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకుందామనమాట. వాటర్ అనేది ఇందులో అసలు ఉంచకూడదు. కొంచెం గూడా మొత్తము తీసేసుకోవాలి. ఇలా పిండుకుంటా. ఇలా తీసుకున్న తర్వాత ఆ ఆలు అనేది వెంటనే మనము అందులోకి మన మసాలాస్ పిండిని కలిపేసుకుందాం. లేకపోతే ఆలు అనేది బ్లాక్‌గా అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనం దాన్ని తురిమేసుకున్నాం కాబట్టి. సో, ఈ గ్రేటెడ్ ఆలూలో నేనొచ్చేసి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. 1 స్పూన్ మైదా వేసుకున్నాను. 1 స్పూన్ వచ్చేసి రైస్ ఫ్లోర్ వేసుకున్నాను. అలా అన్నీ వేసుకున్న తర్వాత అందులోకొచ్చేసి నేను కొంచెము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి ఇవి వేసేసుకున్నాననమాట. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఆహ్, కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము. అలా వేసుకున్న తర్వాత దీన్ని స్పూన్‌తోని నీట్‌గా కలిపేసుకోవాలి. దీనికి మనం వాటర్ అవసరం ఉండదు. ఎందుకంటే ఆలూలో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటది. మనం ఈ మసాలాస్, ఈ పిండి అనేవి యాడ్ చేస్తున్నప్పుడు ఇలా చేత్తోని కలిపేసుకొని ఇలా రౌండ్స్ మనం చేత్తోనే ఫార్మ్ చేసుకోవాలనమాట. ఒక కళాయి తీసుకున్నాను. అందులోకి ఆయిల్ వేసేసి దాన్ని హీట్ చేయాలి మీడియం హీట్‌గా. ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత మన పొటాటో బాల్స్‌ని ఇందులోకి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత మన ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని దీన్ని కాల్చుకోవాలి మనము. పిండి అనేది లోపల గూడా ఫ్రై అవ్వాలి కాబట్టి, లేకపోతే పచ్చిగా ఉండిపోతాయి లోపల. డీప్‌గా దీన్ని ఒక 4-5 మినిట్స్ దాకా ఫ్రై చేయాలనమాట మనము. అలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం పక్కన తీసుకొని పెట్టేసుకుందాము. ఇప్పుడు మంచూరియా చేయడానికి ప్రాసెస్ చెప్తాను. ఒక గిన్నె తీసుకున్నాను. అందులోకి ఆయిల్ వేసి వెల్లుల్లిపాయల్ని, ఆనియన్స్‌ని, పచ్చిమిర్చి, కరివేపాకుని ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై అవ్వనిద్దాము. అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనము వచ్చేసి ఆహ్, కార్న్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. కార్న్ ఫ్లోర్ ఇంకా వాటర్ 2 కలిపేసి ఇందులోకి వేసేసుకుందాము. కొంచెం సోయా సాస్, చిల్లీ సాస్ వేసుకున్నాను. అవి 2 నిమిషాలు అవ్వనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ ఏసేసి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మన పొటాటో బాల్స్ అనేవి యాడ్ చేసేసుకొని కలిపేసుకొని 2 మినిట్స్ దాకా లో ఫ్లేమ్‌లోకి అవ్వనిస్తే మన మంచూరియా